హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగా కామెంట్ చేయండి అండ్ మర్చిపోవద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటి, టైటిల్ చూశారు కదా. సో మిమ్మల్ని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారా? సిల్లీ రీజన్స్ చెప్పి అవాయిడ్ చేసేసారా? అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదా? అసలు పిచ్చెక్కిపోతుందా మీ అందరికీ కూడాను? వీడియో చూడండి. ఎంత లవ్ చేసుకున్నాం, ఎంత ఇష్టపడ్డాం, ఎంత కేర్ చూపించుకున్నాం, ఎంత ప్రాణం పెట్టాము, ఎంత వాల్యూ ఇచ్చేసాము, అయినా కూడా చిన్న రీజన్కి, చిన్న గొడవకే వదిలేసి వెళ్ళిపోయారు అని బాధపడుతున్నారు. మీరు అందరూ బాధపడుతూ ఉంటారు. బాధపడుతున్న వాళ్ళే నా వీడియో కూడా ఓపెన్ చేసి చూస్తారనమాట. ఇప్పుడు మీరు అనుకుంటారు వాళ్ళని మాత్రం మీరు ఎక్కడ హై రేంజ్లో కూర్చోబెడతారు తీసుకెళ్ళి. హీరో, హీరోయిన్, తోపు, బంపర్, ఆసం, సూపర్ అన్నట్లుగా వాళ్ళకి మాత్రం వాల్యూ అలా 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 పెంచుకుంటూ పోతారు మీరు. కానీ వాళ్ళు మాత్రం మీ వాల్యూని అలా 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 డౌన్ చేస్తూ తీసుకొచ్చి నిర్దాక్షిణంగా మిమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు బాధపడిపోతున్నావు, కుమిలిపోతున్నావు, ఏడుస్తున్నావు, కానీ యాక్చువల్లీ నువ్వేం వాళ్ళని లాస్ అవ్వలేదు. వాళ్ళే నిన్ను లాస్ అయిపోయారు. నీకు ఆ విషయం తెలియట్లేదు. నువ్వు ఒక రేంజ్లో వాళ్ళని చూస్తున్నావు కాబట్టే వాళ్ళకి వాల్యూ. అదే నువ్వు ఉఫ్ అని తీసి పడేసాయి, వాళ్ళకి అసలు వాల్యూనే లేదు. నీ వెంట్రుకతో సమానం వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే నీ మైండ్లో వాళ్ళకి పెద్ద వాల్యూ ఇచ్చేసి, వాళ్ళకి పెద్ద పొజిషన్ పెట్టేసి, కిరీటం పెట్టేసి నెత్తినెక్కించుకుంటావో, అలా ఉన్నప్పుడే వాళ్ళకి వాల్యూ. నువ్వు వద్దు అక్కర్లేదని వాళ్ళు అనుకున్నట్టు నువ్వు కూడా అనుకుని తీసి పడేసావు అనుకో, వాళ్ళకి వాల్యూ ఉందా అసలు? వాల్యూ ఇవ్వటం వల్లే వాళ్ళు నీకు చాలా గొప్పగా కనిపిస్తున్నారు. అదే నువ్వు వాల్యూ ఇవ్వకపోతే గడ్డి పరకతో సమానం అనమాట వాళ్ళు. వాళ్ళకి అర్థమవుతుంది. మీరు అందరూ అనుకోవచ్చు నన్ను వదిలేశారు, వెళ్ళిపోయారు, ఇంత సడన్‌గా అవాయిడ్ చేసేసారు, బ్రేక్ తీసేసుకున్నారు, నా పరిస్థితి ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి అని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరెంతైతే పెయిన్ అనుభవిస్తున్నారో, మీరు ఎంతైతే ఏడుస్తున్నారో, ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో అది వాళ్ళకి కూడా జరుగుతుంది. అది టైం పట్టొచ్చు. అది 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, 2 వీక్స్ కావచ్చు, 2 మంత్స్ అయినా కావచ్చు, 2 ఇయర్స్ అయినా కావచ్చు. అయ్యో! నన్నంత ఇష్టపడిన అమ్మాయినో లేదా అబ్బాయినో నేను చులకన చేసి మాట్లాడి వదిలేసుకున్నానే అని వాళ్ళు పిచ్చెక్కి ఏడుస్తారు. వెక్కి వెక్కి ఏడుస్తారు. నిన్ను తలుచుకుని మరీ ఏడుస్తారు. సో, వదిలి ఎళ్ళిపోయిన వాళ్ళకి మాత్రం నువ్వు విలువిచ్చావు అంటే నీ అంత పిచ్చోళ్ళు ఇంకొకళ్ళు ఉండరు అనమాట. కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. చాలామంది మేము ఉండలేము, అసలు మా వల్ల అవ్వట్లేదు, ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత నరకంగా ఉంటుంది, అది అనుభవించే మాకే తెలుస్తుంది. సో, మేము కాంప్రమైజ్ అవుతాం, మేము బ్రతిమలాడుకుంటాము. అంటే మీరు ఎంతసేపు బ్రతిమలాడుకుంటారు? ప్రతిసారి బ్రతిమలాడుకుంటూనే ఉంటారా? మీరలా చేశారు అనుకోండి, వాళ్ళదొక ఆప్షన్ కింద తీసుకొని, ఒక వీక్ పాయింట్‌గా తీసుకొని, మిమ్మల్ని ప్రతిసారి అలానే ఏడిపిస్తూ ఉంటారనమాట. ఒక ఆట ఆడుకుంటారు వాళ్ళు. మీకు తెలుసో లేదో కానీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోవాలని డిసైడ్ అయిన వాళ్ళు వాలిడ్ లేని రీజన్ చెప్పైనా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అక్కర్లేదనుకున్నారు. అక్కర్లేదనుకున్నప్పుడు మీ తప్పు లేకపోయినా సరే, మీద ఏదో తప్పుందని చెప్పేసి క్రియేట్ చేసైనా సరే వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏడ్చుకోనో, బ్రతిమలాడుకోనో, బుజ్జగించుకోనో, నువ్వు నా లైఫ్‌లోకి, నువ్వు లేపోతే బ్రతకలేను, నువ్వు లేపోతే ఉండలేను అని చెప్పేసి మీరు గనక అడుక్కున్నారు అంటే, మీ బ్రతుకు అడుక్కు తిన్నట్టే ఉంటుందింక. ఎందుకంటే అప్పటి నుంచి ఎలా స్టార్ట్ అవుద్దో మీ రిలేషన్ కూడా చెప్తా నేను. అప్పటి నుంచి భయం భయంగా ఉంటారనమాట ఇంక. అంటే ఏది ఫ్రీగా మాట్లాడలేరు వాళ్ళతో. ఏదన్నా మాట్లాడితే అమ్మో! మళ్ళీ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారేమో అనిపిస్తాది. అప్పుడు మీరేదన్నా క్వెషన్ చేయాలి అన్నా క్వెషన్ చేయలేరు అసలు. అలా అణిగి మణిగి ఉంటూ, భయపడుతూనో, లేకపోతే ఇలా అడ్జస్ట్ అయిపోతూనో ప్రతిసారి వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకుంటూ ఉంటే, మీ ఐడెంటిటీ ఏముంటుందక్కడింకా? కాంప్రమైజ్ అవ్వాలి. ఇద్దరూ అవ్వాలి. ఒకసారి అబ్బాయి అయితే, ఒకసారి అమ్మాయి అవ్వాలి. ఇట్లా ఇద్దరు ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఒక్కొక్కరిద్దరు సమానంగా కాంప్రమైజ్ అయితేనే రిలేషన్ అది. ఒక్కరు మాత్రమే కాంప్రమైజ్ అయిపోయి, ఒక్కరే తగ్గుతూ, ఒక్కరే బ్రతిమలాడుకుంటూ, ఒక్కరే సారీ చెప్పుకుంటూ పోతుంటే ఇంక మీ లైఫ్ ఏంటి? మీకక్కడ అర్థమైపోవాలి కదా! ఎన్ని సార్లు వాళ్ళని అడుక్కుంటూ ఉంటారు మీరు. ఎందుకిలా చేసావు? ఎందుకు నన్నొదిలేసావు? ఎందుకిట్లా అని చెప్పేసి ఎన్ని సార్లు అడుగుతారు మీరింకలాగా? ఎన్ని సార్లు బ్రతిమలాడుకుంటూ ఉంటారు? అంత పిచ్చి, అంత లవ్, అంత ఎఫెక్షన్ ఉన్నవాళ్ళు అసలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా?
సో వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ వల్లో, లేకపోతే వాళ్ళకేదో వేరే బెటర్ సోర్స్ వల్లో, బెటర్ ఆప్షన్ వల్లో, లేకపోతే ఇంకేదో ప్రాబ్లమ్ వల్లో, సో వాళ్ళు మిమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోనివ్వండి. అంతేకాని ఏడుస్తూనో, బ్రతిమిలాడుకుంటూనో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీకున్న వాల్యూ ఎక్కడికి వెళ్ళదు. మీతోనే ఉంటుంది. ఎవరి కోసమో మీ వాల్యూని తగ్గించుకోమాకండి. ఈ లైఫ్‌కి మీరే క్వీన్. మీరే కింగ్ అనుకోండి. వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ మీకేమైనా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై చేస్తాను అండి. అండ్ వీడియో అయినా సరే ఖచ్చితంగా చేస్తాను. మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా ఉండటానికి ట్రై చేస్తాను. మన ఛానల్‌లో ఎక్కువగా మీకు ఏదైతే కంటెంట్ కావాలో అండ్ మోటివేషనల్‌గా, లవ్ పరంగా కానీ ఎక్సెట్రా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. మీరు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. అండ్ మరిన్ని వీడియోస్ నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.